హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్. మీరు చూసిన రాకీ టెక్నోవర్స్. ఈరోజు మన వీడియోలోకి వచ్చేసరికి ఈ మధ్యన మీరు వైరల్ అయ్యే ఉంటాయి వీడియోస్ కొన్ని ఇన్స్టాగ్రామ్లో అలాగే యూట్యూబ్లో. ఏంటంటే పేజెస్ అనేవి ఉంటాయి, మీరు పుష్పశ్మలో చూసే ఉంటారు. పేజెస్ అనేవి అవి కమ్యూనికేషన్స్ కోసం వాడుతుంటారు. హెజ్బుల్లా అనే వాళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో సడన్గా ఇవేమైంది తెలియదు కానీ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది వీటికి. అందరికీ ఎక్కడెక్కడ ఇవైతే వాడుతున్నారో చాలా మందికి, చాలా ఎక్కువ మందికి రావడం జరిగింది ఒక మెసేజ్ అనేది. ఆ మెసేజ్ రాగానే ఆటోమేటిక్గా ఆ డివైజెస్ అయితే హీట్ ఎక్కడం జరుగుతుంది. హీట్ ఎక్కిన తర్వాత ఒక్కసారిగా పేలిపోవడం అనేది సడన్గా జరుగుతుంది. అవి పాకెట్లో ఉంటాయి, అందరూ పాకెట్లో పెట్టుకుంటారు. చాలా మందికి ఏంటంటే అవి హీట్ అయ్యి పేలిపోవడం వల్ల చాలా మంది చనిపోయారు. ఇప్పుడు వరకు అయితే 12 డెత్ కేసెస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది లెబనాన్ కంట్రీలో జరిగిందని మనకైతే తెలుస్తుంది. ఈ కంట్రీ ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు చేశారని చెప్పి ఎజ్యుమేట్ చేసుకుంటున్నారు. సో ఇంకా ఈ గొడవ అనేది ఇంకా పెద్ద అవుతుందేమో చూడాలి. సో ఈ విధంగా అయితే చాలా మందికి అయితే చిన్నపిల్లలతో కూడా ఇద్దరు అయితే చనిపోవడం జరిగింది ఈ యొక్క అటాక్లో. సో చాలా మందికి అయితే ఎఫెక్ట్ అయ్యింది. ఇంకా రీసెంట్గా iOS 18 అయితే మనకు రావడం జరిగింది. అందులో మంచి విషయాలు అయితే అందరూ చెప్తుంటారు. ఇందులో డ్రాబ్యాక్స్ అని చాలా దగ్గర కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. బ్యాటరీ డ్రైన్ అయితే చాలా స్పీడ్గా అయిపోతుందని చెప్పేసి చాలా వరకు అయితే మనం ట్విట్టర్లో కానీ అలాగే ఇన్స్టాగ్రామ్ ఇంకా థ్రెడ్స్లో అయితే మనం మీమ్స్లో చూడొచ్చు. చాలా మంది కూడా ఇది ఫేస్ చేస్తున్నారు. నేను కూడా నోటీస్ చేశాను కొంచెం. నేను ముందు నుంచి నోటీస్ చేశాను, ఎందుకంటే అది బీటా వెర్షన్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో నాకు అప్పటి నుంచే చిన్న డ్రైన్ అవ్వడం అనేది కొంచెం ఒక 2% స్పీడ్ ఎక్స్ట్రాగా ఒక 2-3% స్పీడ్గా డ్రైన్ అవ్వడం బ్యాటరీ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మీరు iOS 18 ఒకవేళ ఇన్స్టాల్ చేసి ఉంటే దాన్ని మీరు యూజర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో అనేది కింద కామెంట్లు చేయండి. అలాగే ఐఫోన్కి వచ్చేసరికి 20th iPhone 16 అనేది మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అంటే సేల్స్ అనేవి స్టార్ట్ అయ్యి చాలా మంది కొంటున్నారు. కొన్ని చోట్ల అయితే చాలా విపరీతంగా అయితే ఎగబడి మరి లైన్ కడుతున్నారు. సో ఐఫోన్ ఎక్కడైతే సేల్ చేస్తున్నారో ఆ మాల్స్ దగ్గర మనమైతే వీడియోలో అయితే చూడొచ్చు. ఇక్కడ అంత క్రేజ్ ఉంది. అందరూ ఇండియా అనేది చాలా పూర్ కంట్రీ అంటారు. ఇక్కడ చూస్తే చాలామంది ఐఫోన్లే, ఇంకా ప్రతిదానికి ఇంకా అదొక స్టాటస్ సింబల్ కాబట్టి ఐఫోన్ తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది వీడియోస్ అని తీసుకుంటారు, అలాగా కొంతమంది ఏమో కొంచెం బాగుంటుంది కాబట్టి కొంతమంది ఎడిటింగ్ కోసం, కొంతమంది ఫొటోస్ బాగా దిగొచ్చని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఖచ్చితంగా ఎలాగైనా సరే ఐఫోన్ అయితే కొనడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఇంతమంది అయితే iPhone 16కి అయితే ఇంత క్రేజ్ వచ్చింది. అలాగే ఐఫోన్ అనేది దాంట్లో మేజర్ చేంజ్ అనేది మనకు తెలిసిందే కదా. మనకి డైరెక్ట్గా 2 జనరేషన్ ముందుకెళ్ళింది ప్రాసెసర్ అయితే. డైరెక్ట్ 16 నుంచి iPhone 16 అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను వాడుతుంది iPhone 15 Plus. ఇది 16 బయోనిక్ చిప్తో వస్తుంది. డైరెక్ట్గా అది A18కి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో అంటే 2 జనరేషన్ వచ్చింది. యాక్చువల్గా A17లో రావాలి, కాకపోతే 18కి వచ్చింది. ఎందుకంటే iOS ఏంటంటే AI పనిచేయాలంటే మినిమం 18లోనే ఉండాలి, లేదంటే అది క్యాపబుల్ కాదు AI ఫ్యూచర్ని కొంచెం రన్ చేయడానికి. సో AI అనేది వర్క్ అవ్వాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI అంటే వాళ్ళు పెట్టుకున్న పేరు అది. సో అది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా అది A18 బయోనిక్ చిప్లోనే అవుతుంది. సో అందుకనే వాళ్ళు డైరెక్ట్గా A17లో లోవర్ అండ్ 16 Plus అనేవి డైరెక్ట్గా A18 చిప్తో అయితే తేవడం జరిగింది. సో ఇది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే అన్ని మోడల్స్లో కూడా కామన్గా యాక్షన్ బటన్ అని పెట్టడం జరిగింది. ఇంకా కొత్తగా ఇంకొక ఆప్షన్ కూడా ఇన్స్టాల్ చేశారు, అంటే ఇంకొక బటన్ కూడా పెట్టడం జరిగింది. దాంతో జూమ్, ఫోకస్ ఇలాగా మనమైతే ఆప్షన్స్ అయితే మనకి మంచి ఆప్షన్స్ అయితే ఉన్నారు. అలాగే కెమెరా కూడా ఓపెన్ చేయడానికి వీలయ్యేలాగా చాలా ఆప్షన్స్ అయితే తెచ్చారు. సో ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తున్నాయి అందరికీ. అలాగే కెమెరా మాడ్యూల్ ఏమైతే ఉంటుందో దాన్ని కూడా చేంజ్ చేశారు. ఇలా క్రాస్గా ఉండదని ఇలా అడ్డంగా పెట్టేసి మళ్ళీ తేవడం జరిగింది. అప్పట్లాగే మనకి పాత మోడల్లోనే అనిపిస్తుంది. దీన్ని బట్టి అయితే మీకైతే iPhone 16 డిజైన్ నచ్చిందైతే కొంత కామెంట్ చేయండి. అలాగే మీరు కొంటున్నారా లేదో కూడా ఒకసారి మీరు కొనే ముందు కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. మీకు అవసరమైతేనే అంత ప్రాసెసర్ అయితేనే తీసుకోండి. ఇంకా నా వరకు వచ్చేసరికి iPhone 15 Plus అనేది కూడా కొంచెం ల్యాగ్ అవుతుంది కొన్ని విషయాల్లో. దీంట్లో 4K వీడియో తీసి దీంట్లో ఎడిట్ చేసినా సరే ల్యాగ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సో అప్గ్రేడ్ అనేది అవసరం అయితేనే చేయండి, లేదంటే మాత్రం ఇంత కంటిన్యూ అయిపోండి.
లేదంటే ఆండ్రాయిడ్లో వీడియోస్ తీసుకుంటూ ఒక ఎడిటర్స్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆండ్రాయిడ్లో వీడియో తీసుకొని ఇందులో అయితే ఎడిట్ చేసుకోవడం బెటర్ నా సజెషన్. లేదు ఇందులో తక్కువ క్వాలిటీలో వీడియో తీసుకొని లేదంటే ఇందులోనే ఎడిట్ చేసుకోవచ్చు, అది కూడా మంచిదే. అంటే తక్కువ క్వాలిటీ ఏంటంటే 1000 ఎడిట్లో తీసుకోవాలి. 4Kలో వీడియో తీసి 4K ఎడిటింగ్ చేస్తామంటే సపోర్ట్ చేయడం కష్టం. సో ఇదన్నా ల్యాగ్ అవుతుంటుంది, కొంచెం ఫ్రేమ్ అనేది డ్రాప్ అవుతుంటుంది, మీకు చాలా ఇబ్బంది అయిపోద్ది, అసలు ఫ్రేమ్ అనేది కదలదు. నేనైతే క్యాప్ కట్ అయితే వాడతాను, సో నేనైతే అది ఫేస్ చేశాను. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి యూజ్ చేసేటప్పుడు. ఇది ఈరోజు విషయాలు ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయకపోతే చేసేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.